నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. 3 సంవత్సరాలు బాగానే ఉండి 3 సంవత్సరాల నుండి మా డాడీ ఫోన్ చేయడం లేదు, ఏం లేదు. మేము ఎంపీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చాము, మా ప్రజాభవన్లో ఇచ్చాము, ఖానాపూర్ ఎమ్మెల్యేకి ఇచ్చాము. ఎవరు కూడా ఏం రెస్పాండ్ అవ్వడం లేదు. మా డాడీని ఎలా అయినా ఇండియాకి తీసుకుని రావాలి. స్వదేశ్ పరిపాలన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. ఈరోజు మన నిర్మల్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నటువంటి కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు చూసినట్లయితే మన ఖానాపూర్ నియోజకవర్గం గూడలపంపు గ్రామం ఖానాపూర్ మండలం నుంచి ఎన్నో ఏళ్ళుగా వలస పోతున్నటువంటి సింగం రాజేశ్వర్ ఇటీవల సౌదీలో ఆచూకీ లేకుండా ఎక్కడికి పోయింది అనేది పత్తా లేకుండా పోయింది. ఆయన పోయి ఆ దేశం 6 ఏళ్ళు అవుతుంది సౌదీ అరేబియా పోయి. రియాద్ ఏరియాలో పనిచేసుకుంటూ తోట పని, ఖర్జూర చెట్ల నుంచి ఆ పనులు తీయడం, కూలీగా పనిచేస్తున్న ఆయన 3 ఏళ్ళ వరకు మాత్రమే, ఒక 3 ఏళ్ళు మట్టుకే వీళ్ళతోని కనెక్షన్ ఉన్నారు, భార్యతోని, పిల్లలతోని. తదనంతరం ఆయన నుంచి ఎలాంటి ఫోన్ కాంటాక్ట్ లేదు, ఆయన ఎక్కడున్నారనే సమాచారం లేదు. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ అనేది కుటుంబంకు దొరుకుతలేదు. దీన్ని వీళ్ళు 3 ఏళ్ల నుంచి చాలా తిరుగుతున్నారు. ప్రజాభవన్లు ఇచ్చారు, మరియు మన మినిస్టర్ గారికి, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారిని కలిసింది, మడమ బొజ్జు గారిని కలిసింది, చాలామందిని కలుస్తున్నారు. కానీ వీళ్ళకు ఆ రాజేశ్వర్ది ఆచూకీ అనేది దొరుకుతలేదు. మరి ఈరోజు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ని కూడా కలవాలని వాళ్ళు వచ్చారు. మరి తప్పిపోయినటువంటి వలస కార్మికుల్ని తిరిగి ఇండియాకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా చాలామంది మన వలస కార్మికులు చిన్న చిన్న నేరాల్లో వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం, అక్కడి చట్టాల ప్రకారం జైల్లో పెట్టడం, ఇవి జరుగుతున్నాయి. కాబట్టి తక్షణ న్యాయ సహాయం, ఉచిత న్యాయం అందించి, మన ఎంబసీలు అక్కడ ఉన్నప్పటికీ వీళ్ళనింటికి తీసుకురావడంలో ఇంకా కష్టమవుతున్నది. ఉచిత న్యాయం అందించి రాజేశ్వర్ ఎక్కడ ఉన్నా ఆచూకీ కనిపెట్టి ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.